కొమ్మినేని గారు ఈ కాలర్ పట్టుకోండి అనే విషయం జగన్ గారు 2017లో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని హామీలు ఇస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అప్పుడు సోమయాజులు గారు ఉన్నారండి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఈ విధంగా ఫండ్స్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంతవరకు చేయగలం, ఇంతకు మించి చేయలేము అని చెప్పి. అదే జగన్ గారు చాలా సార్లు చెప్పిన తర్వాత దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లోకేష్ చెప్పారు. ఇప్పుడు లోకేష్ ఏం చెబుతారంటే, నా షర్ట్ కాలర్ లేదు కదా, కాలర్ తీసేసాను కదా, మీరు ఎట్లా కాలర్ పట్టుకుంటారు, నేను కాలరే పట్టుకోమన్నాను, చొక్కా పట్టుకోమనలేదు కదా, తప్పించుకునే రకాలు వీళ్ళు. మీరు ఐడియా ఇస్తున్నట్టున్నారు శ్రీధర్, ఇట్లా చెప్పండి. రేపు అదే చెప్తారండి, రేపు అదే చెప్తారు, నా చొక్కా కాలర్ లేదు కదా, కాలర్ పట్టుకోమన్నాను, నేను చొక్కా పట్టుకోమనలేదు కదా అంటారు. మీరు రెడ్ బుక్ గురించి ఫాలో అవ్వాల్సిందే. ఇంకప్పుడు రెడ్ బుక్ పిచ్చి కుక్కలు ఎవరు పెడితే మనం భరించాల్సిందే జనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బేషరతుగా పూర్తి రుణాలు మాఫీ చేస్తా, బంగారం ఇంటికి తీసుకొచ్చిస్తా అని చెప్పిన ఆయన 1,50,000 ఒకసారి సెటిల్ చేస్తాను అయిపోయింది అన్నాడు. తెల్లారిపోతుండే మళ్ళీ వచ్చి నేను 2 కిస్తీలు బ్యాలెన్స్ పెట్టాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలని మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు కదా, ఇప్పుడు అభివృద్ధి ఎత్తట్లేదు కదా. వీటి గురించి మనం ఎన్ని మాట్లాడుకుంటే తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఫైనల్ గా ఒకటి చెబుతా అండి, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా నమ్మకం లేదండి. పోలవరం డబ్బులు వాళ్ళు ఏదైతే 11,000 కోట్లు రిలీజ్ చేశారో ఆ 11-12,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు స్పెషల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ లో పెట్టండి, ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టారో తెలిసి మేము ఆడిట్ చేసుకున్న తర్వాత 70% మీరు ఆ డబ్బులు వాడిన తర్వాత ఆడిట్ చేసుకొని మేము మళ్ళీ సెకండ్ స్లాట్ రిలీజ్ చేస్తామని చెప్పి 11,000లో 2,000 కోట్ల రిలీజ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి నమ్మకం లేదు. అట్లాగే ఒకే ఒక నిమిషం అండి, ఇది మన పెద్దిరెడ్డి గారి విషయం తీసుకొస్తే మదనపల్లిలో 1,000 ఎకరాలు దోచేసుకున్నారు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు 1 సెంటు భూమిని అక్కడ ప్రూవ్ చేయలేకపోయి, ఇప్పుడు ఎప్పుడో 2001లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ అయినటువంటి కాపాడినటువంటి ముఖ్యమంత్రి హయాంలో కమిటీలు వేసి నిర్ధారణ అయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారండి, సేమ్ సరస్వతికి కూడా అలాగే సంయుక్త అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఇప్పుడు కౌలు రైతులు చనిపోయారని చెప్పి ఎంతమందికి ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు కానీ కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అసలు రైతులకే పెట్టుబడి సాయం అందకపోతే ఎక్కడ వారం 10 రోజుల నుంచి ఎక్కడున్నారు ఇవ్వలేనని చెప్తున్న చంద్రబాబు నాయుడు అంటే అది డ్రామానా, ఇది పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులు మొత్తానికి పెట్టుబడి సాయం అందకపోతే ఆ రోజు మరి కౌలు రైతులకి కొంతమందికి మీరు ఏదో రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకొని ఇవాళ రైతుల గురించి క్వశ్చన్ చేయాలి కదా ఆయన. అవును, అసలు క్వశ్చన్ చేయడం అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఇంకెందుకు మాట్లాడతాడు, ఓ బ్రహ్మాండం బజిగోహిందు అంటారు తప్ప.